హుజురాబాద్లో జరిగిన ఉప ఎన్నికల్లో హుజురాబాద్ ప్రజలు డబ్బు సంచులని, మద్యం సీసాలని, ప్రభుత్వ దౌర్జన్యాన్ని, కేసీఆర్ గారి అహంకారాన్ని బాతరేసి బొందబెట్టి ఇవాళ యావత్ తెలంగాణ ప్రజలు ఏ ధర్మాన్ని కాపాడమని చెప్పి అడిగినరో, ఏ ప్రజాస్వామ్య విలువల్ని కాపాడమని చెప్పి కోరినరో తెలంగాణ ప్రజల కోరికను మా హుజురాబాద్ ప్రజానికం సమున్నతంగా నిలిపింది. మా హుజురాబాద్ ప్రజానికానికి ఈ గెలుపును అంకితం చేస్తూ ఉన్నాం. మా హుజురాబాద్ ప్రజానికానికి శిరస్సు వంచి దండం పెడతా ఉన్నాం. ఇవాళ వాళ్ళ రుణం తీర్చుకోలేంది. తోలు ఒలిసి చెప్పులు కుట్టించినా కూడా వాళ్ళ రుణం తీర్చుకోలేము. వందల కోట్ల రూపాయల డబ్బు సంచులు తెచ్చి, లారీలకు లారీలే మద్యం సీసాలు తెచ్చి, ప్రతి కుటుంబాన్ని వేధింపులకు గురి చేసి, కౌన్సిలింగ్ చేసి, చిన్న ఉద్యోగం ఉన్నా కూడా అది అవుట్ సోర్సింగ్ ఉద్యోగం కావచ్చు, చివరికి సీఏ కావచ్చు, ఆశా వర్కర్ కావచ్చు, ఏ చిన్న ఉద్యోగం ఉన్నా కూడా మీరు మీ కుటుంబం మా పార్టీకి దాసం అనాలి, మా పార్టీని గెలిపించాలని చెప్పి హుకుం జారీ చేసింది. ఎన్నెన్ని రకాల బెదిరింపులకు పాల్పడినో అవన్నీ చెప్తే ఒక చరిత్ర అవుతుంది, రాస్తే పెద్ద పుస్తకమే అవుతుంది. ఓటుకు 10,000 రూపాయలు చొప్పున పంచిందని దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ధర్నాలు చేసినటువంటిది హుజురాబాద్లోనే. చివరి ఎన్నికలకు పోయేటప్పుడు కూడా ఓటేసి వస్తామని చెప్పి పోయేటప్పుడు కూడా డబ్బులు ఇచ్చి పంపించిండ్రు. మీరు ఓటు వేసేది మా దగ్గర తెలుస్తుంది, మీరు ఓటు వేసి వచ్చి డబ్బులు తీసుకోమని చెప్పింది. కానీ బాధ అనిపించే అంశం ఏంటంటే ఎన్నికల కమిషన్ నిజాయితీగా, నిక్కచ్చిగా, ప్రజాస్వామ్య విలువల్ని కాపాడే పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తా అని చెప్పిండ్రు. మరి ఎన్నికల కమిషన్ ఇక్కడ వాళ్ళు నియమించుకున్న ఆఫీసర్లు కావచ్చు, వాళ్ళు పోలీస్ అధికారులు కావచ్చు, వాళ్ళు రెవెన్యూ అధికారులు కావచ్చు, ఎక్కడ కూడా వాటి పాటించిన పాపన మాత్రం పోలే. చివరికి ఏ స్థాయికి వచ్చిందంటే స్వేచ్ఛగా నోరు విప్పని పరిస్థితి కాన్స్టిట్యూన్సీలో వచ్చింది. స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి వచ్చింది. దుష్టులకు దూరంగా ఉండవాలనేటువంటి దాన్ని అడాప్ట్ చేసుకొని కొద్ది రోజుల పట్టు ఓపిక పట్టాలి, సందర్భం వచ్చినప్పుడు మాత్రమే ఆత్మను ఆవిష్కరించి వీటిని ఓడగొడదామని చెప్పి ప్రజలు డిసైడ్ చేసుకొని ఇవాళ హుజురాబాద్లో 30వ తారీఖున జరిగిన ఎన్నికల్లో గొప్ప మెజార్టీ ఇచ్చి ఇవాళ గెలిపించింది. నాకు తెలిసి 75 సంవత్సరాల ప్రజాస్వామ్య చరిత్రలో ఇంత చిల్లర అంటే డబ్బులు ఖర్చు పెట్టబడి ప్రజాస్వామ్యం అపహాస్యం చేయబడి ఏకపక్షంగా ప్రజలు వేధించినటువంటి ఏకైక ఎన్నిక నా హుజురాబాదే కావచ్చు. ఇట్లాంటి కష్టం, ఇట్లాంటి సాంప్రదాయం రాబోయే కాలంలో ఉండకూడదని చెప్పి నేను కోరుకుంటాను. ఎందుకంటే 6 నెలలుగా ఈ బాధను, ఈ వేదనని మా హుజురాబాద్ ప్రజలతో పాటుగా నేను కూడా పంచుకున్నా కాబట్టి శత్రువుకు కూడా ఈ కష్టం రాకూడదు. కాబట్టి రాబోయే కాలంలో ఇట్లాంటిది రాకుండా ఉండాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఇవాళ దీంట్లో ప్రధానంగా భారతీయ జనతా పార్టీ మా రాష్ట్ర నాయకత్వం కావచ్చు, కేంద్ర నాయకత్వం కావచ్చు, కింది దాకా కూడా మా సహచర కార్యకర్తలు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, అందరూ కూడా గొప్పగా పనిచేసింది. ఇవాళ ఎన్ని కష్టాలు వచ్చినా ఓర్చుకొని పనిచేసింది. మరియు తోడుగా మాకు సంఘీభావంగా మా మిత్రులు మా వివేక్ గారు దగ్గర ఉండి అనేక రకాల తోడ్పాటు అందించారు. ఇప్పుడున్న ఈ పరిస్థితి లోపల అనేక రకాల సపోర్ట్ చేసి అందించారు. అదేవిధంగా జితేందర్ రెడ్డి గారు ఇక్కడ ఇన్ఛార్జిగా వచ్చి వారి నాయకత్వంలో దాదాపు 3 నెలలు 4 నెలల పాటు కూడా ఇక్కడ రావడం జరిగింది. జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అనేక మంది నాయకులు, డికే అరుణ గారు కావచ్చు, మా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు కావచ్చు, మురళీధరరావు గారు కావచ్చు, అదేవిధంగా కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రివర్యులు కావచ్చు, స్వయం బాబురావు ఎంపీ గారు కావచ్చు, అదేవిధంగా అనేక మంది అరవింద్ గారు కావచ్చు, విజయశాంతి గారు కావచ్చు, ధర్మాన్న కావచ్చు, రఘునందన్ రావు కావచ్చు, బొడిగ శోభ గారు కావచ్చు, తుల ఉమ్మ గారు కావచ్చు, ఏనుగు రవీంద్ర రెడ్డి కావచ్చు, ఇట్లా అనేక మంది నాయకులు, సురేష్ రెడ్డి లాంటి అనేక మంది మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా దీంట్లో గొప్పగా పనిచేసిండ్రు. వాళ్ళందరికీ కూడా నా పక్షాన పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కానీ బాధ అనిపించిన ఒక అంశం ఏంటంటే ఇంత వేదన జరుగుతున్నా, ఇన్ని రకాల అక్రమాలు జరుగుతున్నా, ఇన్ని దుర్మార్గాలు కళ్ళ ముందు కొనసాగుతున్నప్పటికీ కూడా ఎందుకో ఈ ప్రపంచానికి స్వేచ్ఛగా చూపించలేకపోయింది, ఈ ప్రపంచానికి స్వేచ్ఛగా రాయలేకపోయింది. దీన్ని ఎక్కడికక్కడ కవులు కావచ్చు, కళాకారులు కావచ్చు, మేధావులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, యువకులు కావచ్చు, ఇవాళ వాళ్ళు లోకల్గా ఉండి అడ్డుకునే ప్రయత్నం చేసిండ్రు, బయట ఉండి బాధపడే ప్రయత్నం చేసిండ్రు తప్ప ఇవాళ ప్రజల్ని చైతన్యవంతం చేయడంలో, ప్రజలకు ఇవన్నీ విడమర్చి చేయడంలో, ఇవన్నీ నిలబడించడంలో మాత్రం ఎక్కడో కొంత లోపం జరిగినట్టుగా నేను భావిస్తా ఉన్నా. ఇది మంచిది కాదు. ఇవాళ కేసీఆర్ గారు ప్రజల్ని నమ్ముకోలే, ప్రజాస్వామ్యాన్ని నమ్ముకోలే,
ధర్మాన్ని నమ్ముకోలే, ఆయన నమ్ముకున్నది మూడింటినే. కాబట్టి ఇవాళ ఆ మూడు చెల్లమని మా హుజరాబాద్ ప్రజలు చెంప చెల్లుమనిపించిండ్రు. ఇవాళ నాకు తెలిసి మొత్తం ప్రపంచంలో తెలుగు బిడ్డలుగా ఎవరెవరైతే ఎక్కడైతే ఉన్నారో, అమెరికాలో ఉన్నా, లండన్లో ఉన్నా, దుబాయ్లో ఉన్నా, బొంబాయిలో ఉన్నా, సూరత్లో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, వాళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ ఏం జరుగుతుందని చెప్పి ఎదురు చూసిండ్రు. ఇలా వాళ్ళందరికీ కూడా పేరు పేరున మీరందరూ కూడా ఉత్కంఠగా నేను గెలవాలని, ప్రజాస్వామ్యం బతకాలని, ఈ దౌర్జన్యం పోవాలని, అహంకారం అడిగంటాలని చెప్పి అయితే మీరు కోరుకున్నారో మీ అందరికీ కూడా పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ఎన్నెన్నో రకాల స్కీములు తెచ్చిండ్రు. కుల ప్రస్తావన తెచ్చి కులాయుధాన్ని వాడే ప్రయత్నం చేసిండ్రు. ఇక్కడ రకరకాల స్కీములు పెట్టి, ప్రలోభాలు పెట్టి వాటిని ప్రయోగించే ప్రయత్నం చేసిండ్రు. ఇవాళ 2,500 కోట్ల రూపాయలు పెట్టి దళిత బంధు పెట్టి తెచ్చినప్పటికీ కూడా మా దళిత ప్రజానీకం ఇవన్నీ కూడా మా రాజేంద్రన వల్ల వచ్చినాయని చెప్పి వాళ్ళు దాన్ని తిరస్కరించారు. కుల ప్రస్తావన తెస్తే కూడా కులాన్ని తిరస్కరించి మా బిడ్డడు రాజేంద్రన కులం లేదు, మతం లేదు, మా బిడ్డడు పొత్తుల సద్ద అని చెప్పి వాళ్ళు దీవించారు. ఏ గ్రామానికి వెళ్ళినా కూడా మా ఆడబిడ్డలు తిలకం దిద్ది హారతి పట్టి ఆశీర్వదించి, తమ్మి మేమున్నాం తమ్మి అని చెప్పి మా అక్కలు ఆశీర్వదించింది, అన్నా మేమున్నామని చెప్పి మా చెల్లెలు ఆశీర్వదించింది. మా యువకులైతే పులిబిడ్డల్లా పెనులాడి కొట్లాడింది. ఇట్లా ఒక్కొక్క చరిత్ర చెప్తే సోషల్ మీడియాలో మా రాయమల్లు ఇల్లంతకుంటా రాయమల్లు కావచ్చు, మా ఆడబిడ్డలు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఇవాళ మా సాయిరెడ్డి లాంటి కావచ్చు, ఎంత గొప్పగా మాట్లాడినరో ఆ సోషల్ మీడియా ఆ ప్రజల అంతరంగం ఏందో అర్థమైపోతూ ఉంది. కాబట్టి ఇవాళ చెప్తే ఒడవదు. కానీ బాధ అనిపించిన అంశం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారులు ఎవరైతే ఉన్నారో చివరికి శ్మశాన వాటికలలో డబ్బులు పంచుతున్నా కూడా పట్టుకోలేదు. బాధ అనిపించే అంశం ఏంటంటే పోలీసులే దగ్గరుండి ఎస్కార్ట్ చేసి డబ్బులు తెప్పించిండ్రు, పోలీసులే దగ్గరుండి డబ్బులు పంపిణీ చేయించిండ్రు. అధికారులే ఇవాళ రకరకాల అక్రమాలకు పాల్పడుతున్నప్పుడు వాళ్ళకు అండగా ఉన్నటువంటి తీరు చూస్తూ ఉంటే నిజంగా అత్యంత జుగుప్సాకరమైంది. ఇది అత్యంత బాధాకరమైంది. ఇట్లాంటి చరిత్ర మళ్ళీ పునరావృతం కావద్దని చెప్పి కోరుకుంటా ఉన్నాం. మా పార్టీ సెంట్రల్ కమిటీ దాదాపు 68 దరఖాస్తులు పెట్టింది ఇక్కడ అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి. మరి దేని మీద తప్పకుండా మేము అవసరమైతే మళ్ళీ ఒకసారి ఎన్నికల కమిషన్ కలుస్తాం, ఈ అక్రమాల మీద విచారణ జరపమని కోరుతాం. ఇట్లాంటిది పునరావృతం కాకుండా చేసే ప్రయత్నం కూడా చేస్తామని చెప్పి మనం చేస్తున్నా. మరొకసారి ఇంత గొప్ప తీర్పునిచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడిన, ఆత్మగౌరవ బావుట ఎగిరేసిన మీ బిడ్డగా నన్ను గెలిపించినటువంటి మా హుజరాబాద్ ప్రజానికానికి శిరస్సు వంచి దండం పెట్టి ఇవాళ గతంలో ఎట్లయితే మీరు ఆశించిన స్థాయిలో నా పని విధానం ఉందో రాబోయే కాలంలో కూడా అదే పద్ధతిలో ఉంటానని, మీ నోట్లో నాలుక లెక్క ఉంటానని, మీ బిడ్డగా ఉంటానని, మీ కుటుంబ సభ్యుడిగా ఉంటానని చెప్పి ఎక్కడ అవసరం ఉన్నా, ఎక్కడ ఆపదున్నా నేను ఉంటాననేటువంటి భరోసా ఇస్తూ రాబోయే కాలంలో కూడా ఇదే పద్ధతిలో మీరు జీవించాలని చెప్పి కోరుకుంటూ మా ప్రధానమంత్రి మోడీ గారు, అదేవిధంగా మా అమిత్ షా గారు, మా జేపీ నడ్డా గారు, అదే అందరూ కూడా ఎప్పటికప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి వాకప్ చేసి మాకు స్ఫూర్తినిచ్చిండ్రు, ధైర్యాన్ని ఇచ్చిండ్రు, మాకు వెన్నుతట్టి నడిపిండ్రు. వాళ్ళకు కూడా మా పక్షాన్ని ధన్యవాదాలు తెలియజేస్తాను. మరీ ముఖ్యంగా మా అధ్యక్షుల వారు ఎప్పటికప్పుడు మొత్తం పార్టీ యంత్రాంగం నడపడంలో గొప్పగా మాకు సహకరించిండ్రు. అదేవిధంగా మా మిత్రుడు ఏనుగు రవీంద్రెడ్డి గారు దేవాల నుంచి కూడా మాతో పాటుగా ఉన్నాడు. మా ధర్మారావు అన్న లాంటి వాళ్ళు పెద్దలంతా కూడా ఉండి ఎక్కడ చిన్న బాధలు ఉన్నప్పటికీ కూడా ఆ బాధలు పంచుకొని ఎంత నడిపినందుకు, అదేవిధంగా అనేక మంది యువ కిషోరాలు, విద్యార్థులు, అనేక మంది తల్లులు తండ్రులు దీంట్లో గొప్పగా పాత్ర పోషించినందుకు మీ అందరికీ కూడా మీ రుణం తెచ్చుకునే బిడ్డగా ఉంటా అని చెప్పి మీకు హామీ ఇస్తాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.